మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం, అందుకే ధిక్కారం ఎక్కువ ఉంటుందని. ధిక్కారం ఎట్లుంటుందో మమకారం కూడా అట్లనే ఉంటుంది మనకు. ఆ రెండు కలుపుకొని మనము చాలా ప్రేమతో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళం. పైగా తెలంగాణ కవులకు నిజంగానే ధిక్కార స్వభావం మొదటి నుంచి కూడా ఉన్నది. ఆనాడు రాజరాజ నరేంద్రుడు అడిగితే కూడా పోతన భాగవతాన్ని నేను నీకు ఇయ్యను పో అని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం. తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. వారు చెప్పినట్టు, శంకర్ సార్ చెప్పినట్టు, మనం నిజం చెప్పడంలో గొప్పేం లేదు. నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది, న్యాయస్థానం కూడా చెప్తుంది. కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందు ఉన్నటువంటి, దాని వెనుక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి, స్ట్రగుల్లోంచి పుట్టినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం, తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం, ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం, ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులు అవుతారని నాకు ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నాను.